దేవుని పరిశుద్ధ లేఖనాలను పరిశీలించాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి పరిశుద్ధుడా, పరిశుద్ధ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు సలహాలు శక్తి సహాయం చేసింది. మీ మాటలో ధ్యానించే కృష్ణ గురించి మీ స్వరం ఇవ్వండి. స్వరాన్ని మీ ఆత్మ ద్వారా మాట్లాడగల శక్తిని నాకు ప్రసాదం చేసి సహాయం చేయండి. చేరవచ్చిన బిడ్డలకి ఆలోచన ఆరోగ్యం నేర్చారు. క్రీస్తు వరకు ప్రార్థించని సహోదరులు మహాదేవుని అందరికీ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను పరిశీలిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువకు సమీపిస్తున్న దినాలకు యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేము సమీపంలో ఒలీవల కొండలకు సమీపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆ ప్రాంతవాసి యేసుక్రీస్తు వారికి ఘన స్వాగతాన్ని కలిపారు. ఆయన పలికిన ఆ ఘన స్వాగతం ఒకసారి మనము చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం నుండి జన సమూహమును ఆయనకు ముందుగా నిలుచున్నవారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అది కేకల వేయుచున్నది. ఇక్కడ రాయబడిన యేసుక్రీస్తు ప్రభువు వారికి స్వాగతాన్ని చెందుతూ ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారికి జయం, ఆయనకి జయం అనేది చెప్తున్నారు. ఎవరికి జయం చెప్తారంటే కనుక ఏదన్నా జయిస్తే జయించాలి. ఏ రాజ్యం మీద గెలిచాడు ఈయన? ఏ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు? నువ్వు జయం చెప్పాలి. ఒక రాజ్యం మీద దండెత్తి వచ్చిన రాజులకు ఆ దేశ ప్రజలు స్వాగతం చెప్పేవారు లేదా జయం చెప్పేవారు. మనకి తెలిసిన సందర్భమే దావీదు గారి గురించి చూస్తే కనుక సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం 52వ వచనం. 52వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు వారు యోర్దానుకు లేచి జయము జయమని అరచుచు లోయ వరకు షారాయమును ఎక్రోయము వరకును ఫిలిస్తీయులు తరుముగా ఫిలిస్తీయులు అతులైరి షరాయిములోను ఎక్రోను మార్గమున నాకు ఎక్రోలను పట్టణముల వరకు కూలిరి. జరిగిన సందర్భం ఏంటంటే కనుక దావీదు గారు ఫిలిస్తీయుడైన గొలియాతును చంపిన సందర్భం. ఇశ్రాయేలు దేవుని మీద శపథాన్ని ఇస్తున్నాడు, ఛాలెంజ్ ఇస్తున్నాడు గొలియాతు. రండి చూసుకుంటాం,
నా మీద గెలిచేవాడు ఎవరు రండి అని రంగల్ పలికిన గొల్యాతును చిన్నవాడైన బాలుడైన దావీదు చంపిన తర్వాత చిన్న రాయితో చంపిన తర్వాత దావీదుకి ఎక్కడున్న ప్రజలందరూ కూడా జయమని చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క 18వ అధ్యాయం 6వ వచనం నుండి చూస్తే కనుక అలా దావీదు ఊళ్ళోకి వెళ్ళాడు. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళలో నుండి తంబూరలతోనూ సంబరముతోనూ నాట్యములతోనూ నాట్యవాడుచు రాజైన సభలకు ఎదుర్కొనుటకు వచ్చింది. ఆ స్త్రీలు జ్ఞాన ప్రతిగానము చేసి సౌలుకు 1000 కొలదియు దావీదులకు 10,000 కొలది శత్రువులను హతము చేసిరని ఆ ప్రజలు సౌలుకు ఇంపుగా ఉండునందున అతడు బహు పాపము తెచ్చుకున్నాడు. అక్కడ కూడా దావీదుకును సౌలుకు ఎందుకంటే సౌలు రాజుగా ఉన్నాడు, రాజ్యంలో ఆ రాజ్యానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు రాజును పొగడాలి. యుద్ధము చేసిన యుద్ధ వీరుడు కూడా ఏం చేయాలంటే కనుక జయం పలకాలి, స్వాగతం పలకాలి. అదే చేస్తున్నారండి. ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీలను కూడా వేయించి తంబూరలను సితారాలను పండగ చేస్తున్నారు. అక్కడ నాట్యం ఆడుతున్నారు, సంబరము చేస్తున్నారు. ఎందుకని ఒక శత్రువును గెలిచాడు కాబట్టి, ఒక శత్రువు మీద విజయాన్ని తీసుకుని వచ్చాడు కాబట్టి, శత్రువు మీద విజయం వచ్చింది కాబట్టి దావీదుకు జయము అనేక సందర్భాలు. అయితే ఇక్కడ చరిత్రలో విచిత్రమైన ఒక సంఘటన ఏంటంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వచ్చిన ఆ జయము. మనుషులు ఒక రాజ్యం మీద యుద్ధానికి వెళితే కనుక అతనికి జయిస్తే కనుక అతనికి జయమని లేదా ఘన స్వాగతం అనేది చెప్తున్నారు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన మన మోడర్న్ నాయకుడు పాకిస్తాన్లో పడిపోయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చాలా ఆయన చిత్రహింసలో పెట్టారు. చిత్రహింసలో పెట్టినా కానీ ఆయన మీద చిరునవ్వు పోకుండా అతన్ని మరలా తిరిగి రాగలిగాడు. అప్పుడు కూడా మన దేశంలో ఆ సోల్జర్ని మరలా తిరిగి పొందుకున్న విజయంతో పేపర్ల వాళ్ళు కూడా చాలా గొప్పగా రాశారు. చాలా సంబరపడ్డాం. మన భారతదేశ గర్వించదగినదిగా సంబరపడ్డాం. కానీ మొట్టమొదటిగా ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళలేదు, ఎవరిని చంపలేదు, ఎవరిని కొట్టలేదు, కర్ర కూడా పట్టలేదు, కత్తి కూడా పట్టలేదు. ఆయుధం పట్టకుండానే ఆయన విజయశీలుడిగా నిలిచాడు. యుద్ధం చేయలేదు. మరి ఆయనకి ఎలా ఆ జయం అనేది కలుగుతుంది అంటే మనం చూడగలుగుతాం. కొన్ని విషయాలు యోహాను సువార్త 12వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం అదే సందర్భంలో 12-11 ఖర్జూర బట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాకని కేకలు వేసిరి. సీయోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద మీదను ఆసీనుడై వచ్చుచున్నాడని రాయబడింది. ఇక్కడ కూడా ఇదిగో ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక. ఖర్జూర బట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొని ఆయనకి జయము అంటారు. ఇంకా కొన్ని విషయాలు మనం చూడగలిగితే కొన్ని విషయాలు
అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఐదవ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బారహవాక పసిపిల్ల అయిన చింతగాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. సీయోను కుమారుడితో చెప్పుడి. ఎవరేనంటే నీ రాజు. ఈయన మనకు రాజు, మన దేవుడు, మన ప్రభువు. ఈయన ఎలా వస్తున్నాడంటే సాత్వికుడై. దావీదు గొలియాతును చంపాడు. ఇశ్రాయేలు శత్రు ప్రజలను చంపాడు. యెహోషువ కూడా అమోరీయులను చంపాడు, గిల్గాలీలను చంపారు, యెబూసీయులను చంపారు, నప్తాలీలను చంపారు. శత్రు శేషం అనేది లేకుండా చంపాలి అనేది ఆ రాజ్యుల పరిపాలన వరకే వచ్చింది. రాజ్యాల పరిపాలన వరకు వచ్చింది. ఒకరి మీద ఒకరు యుద్ధం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చింది ఎందుకంటే కనుక ఆయన మనుషులను చంపడానికి కాదు, మనుషులను చంపడానికి. అందుకే అంటాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై. నీ రాజు ఎవరంటే కనుక సాత్వికుడై. సాత్వికుడు ఏం చేస్తాడు? తిరగబడడు. ఒకటి సమాధానపరుస్తాడు, రెండు లేదా సహించుకుంటాడు. సహిస్తాడు. ఇశ్రాయేలు యొక్క దేవుడైన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా సహించాడు అంటే కనుక కొన్ని విషయాల మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు సహించిన సంఘటనలు చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 65వ వచనం. 65వ వచనం. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదోషణ చేశాడు, మనకిక సాక్షులతో పనేది. చాలు, ఇతడు దేవదోషణ చేసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి దేవుడు కదా, ఆయన దేవుడు అని చెప్పుకునే స్వేచ్ఛ లేదా? నేను దేవుడి కుమారుడు. దేవుడు అంటే ఏం చేస్తాడు? చనిపోయిన వారిని లేపుతాడు, గుడ్డి వారికి చూపిస్తాడు. అక్కడ చేస్తుంటదే ఆయన గురించి ఆలోచించినది. ఇదిగో దేవదూషణ చేస్తున్నాడు. నేను దేవుని కుమారుడు. నేను దేవుడు అని స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. దానికి ఆయన మీద ఏం చేస్తారంటే కనుక పన్ను నూరారు. ఆయన మీద ఏం చేస్తారంటే కోపపడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? నేను దేవుడు కాదు. అంత మాట్లాడతారు మీరు, అంత మాట్లాడాల్సిన పని ఏంటి? నేను పరలోకంలో నుండి వచ్చాను, ఏం చేయాలో చెప్పండి అని ఉక్రోషాన్ని చూపలేదు. ఏం చేస్తాడంటే ఆయన సాత్వికాన్ని చూపాడు. ఇప్పుడు ఆయనను ఎలా రెచ్చగొడుతున్నా కానీ ఆయన మీద ఏం చూపలేదంటే కోపాన్ని చూపించలేదు. ఇదిగో అప్పుడున్న మొదట ఉన్న రాజులందరూ కూడా ఇదిగో సంహారం చేశారు, చంపారు, రక్తాన్ని నేలవలికించారు. ఇదిగో దేశంలో లేదా ప్రపంచంలో మొట్టమొదటిగా ఒక రాజు యుద్ధం చేయకుండా మనుషుల యొక్క మనస్సులు గెలవాలని ఉంచాడు.
యుద్ధం చేయకుండా, ఇదిగో కర్ర పట్టకుండా, కత్తి పట్టుకోకుండా యుద్ధం చేసి మనుషుల వశం చేసుకోవాలి. మనుషులందరూ కూడా నా వశం అవ్వాలి, నాకు లోబడాలి అని ఆయన ఏం చేశాడంటే కనుక సాత్వికాన్ని చూపించడం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. 5:21. తండ్రి మృతులను ఎలాగ లేపునో అలాగే కుమారుడును తనకి ఇష్టం వచ్చిన వారిని రప్పించును, బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చునో కానీ తండ్రిని గణపరచినట్లు అందరుడు కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారుడికి అప్పగించి ఉన్నాడని, కుమారుడిని గణపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచును. అదే చెప్తున్నాడు. మృతులని ఎలాగ లేపుడో, దేవుడు మృతుల్ని ఎలాగ లేపాడో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మృతుల్ని అలాగే లేపాడు. దేవుడు అనడానికి రుజువులు అవన్నీ చూశారు వాళ్ళు. యేసుక్రీస్తు వారు నేను దైవమును అని చెప్పాడు. అలాగని చెప్పి ఏ అద్భుతమో చేయలేదంటే కనుక సమాజ మందిరంలో ఉంటే వాళ్ళ యేసుక్రీస్తు మీద సాక్ష్యాలు చెప్పారు. నువ్వు విశ్రాంతి దినాన్ని ఇటు బాగు చేయడం ఏంటి, విశ్రాంతి దినాన కళ్ళు బాగు చేయడం ఏంటి, విశ్రాంతి దినాన ఇదిగో పక్షగా వాయిదా వాడి లేకపోతే బ్రతికించడం ఏంటి, విశ్రాంతి దినాన ఈ కోనేరు దగ్గర ఉన్న వాడిని బ్రతికించడం ఏంటి. ఆయన మీద ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసిన ఆయన ఏం చేయలేదంటే కనుక సాత్వికమును చూపాడు. ఇదిగో ఎన్ని చేసినా కానీ ఆయనను ఏం చేయలేదండి, నమ్మని వారే ఉన్నారు. కానీ ఆయన సహించాడు. ఇంకా మనం చూడగలిగితే కనుక యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 33. అందుకు యూదులు నువ్వు మనుషుడువై ఉండి దేవుడు నేను చెప్పి కూర్చుంటామని గనుక దేవదోషణ చేసినందునే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియలు చేసినప్పుడు కాదు అని ఆయనతో చెప్తున్నాడు. నేను దేవుణ్ణి పరలోకంలోనూ మెచ్చాను అని చెప్పినందుకు రాళ్లతో కొట్టాలి, రాళ్లతో కొట్టి చెప్పాలనుకుంటాను. ఆయన చేసిన మంచి క్రియలు బట్టి కాదంట, చూడండి ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే కనుక సహిస్తున్నాడు లేదా సాత్వికాన్ని కనపరుస్తున్నాడు. ఆయన సాత్వికాన్ని కనపరుస్తున్నాడు. ఈయన సాత్వికాన్ని కనపరుస్తున్నాడు. చూడండి ఆయన ఎంత ఇసుకించినా కదా, ఎన్ని మాటలు ఉన్నా కదా, చూడండి ఆయన ఎన్ని మాటలు అన్నారో చూడండి. ఇదే 9వ అధ్యాయం 29. దేవుడు మోషేతో మాట్లాడనని మేము వెలుగుతుందో నీవు ఎక్కడ నుండి వచ్చినో ఎరుగమని చెప్పి ఆయనను దూషించి ఇశ్రాయేలీయులకు బుర్ర పనిచేయలేదంటే పనిచేయలేదు. లేఖనాల ప్రకారంగా దావీదు పట్టణ నందు కన్యక గర్భవతి కుమారుడి కడుపుంది అని ప్రవచనాలు ఉంటాయి. మరియ గారు కన్య గర్భాన పుట్టాడు, అది తెలుసు. అయినా యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారు? నేను అనుమానిస్తున్నారు. దేవుడు పంపగా వచ్చారు. మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పాడో దానికోసమే నేను వచ్చాను.
ప్రతి లేఖనాన్ని ఎత్తి చూపించడం, ఇది నా గురించి రాసింది, ఇది నా గురించి రాసింది. నమ్మరే వాళ్ళు. ఏది రాశాడని చూపించడం కదా వాళ్ళు నమ్మట్లా. మోషే మాకు తెలుసు, మోషే కంటే గొప్ప నేను అంటాడు. మోషే కంటే గొప్పండి అయినా సరే మోషే మాకు తెలుసు అంటారు అక్కడ. దేవుడు మోషేతో మాట్లాడేది ఎరుగుతుంది, కానీ నువ్వు ఎక్కడ నుండి వచ్చిందో ఎరుగమని ఆయన చెప్పి వారు ఆయన్ని దూషించిరి. ఇంకా లోకసువార్త 23వ అధ్యాయం, లోకసువార్త 23వ అధ్యాయం 36వ వచనం, 23-36వ వచనం. అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయన చిరకరించి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో. నువ్వు యూదుల రాజు అయితే. ఆయన రక్షించుకోలేక కాదు, ఆయనకు అంత శక్తి లేక కాదు, ఆయన రక్షించాలని వచ్చాడు. ఇప్పుడు అక్కడ చెరువులో దూకేశాడు. వాడు కాపాడాలంటే ఏం చేయాలంటే కనుక పైన వాడు దూకకపోతే కనుక నువ్వెందుకురా బట్టలు తడుపుకోవడం అంటే కనుక వాడు చేస్తాడు. వాడు చావకూడదు అంటే కనుక తడిసిన వాడు మునిగిన వాడు ఏదొచ్చు కాబట్టి ఏం చేయాలంటే కనుక దూకి వాడిని ఒడ్డుకు చేస్తాడు. లేదు వాడిని రక్షించాలంటే కనుక నువ్వు నీటిలో తడిచిపోతానని పైన వాళ్ళు సలహా ఇస్తే కనుక అవతలోడు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు రక్షించుకోగలడు, కానీ నన్ను రక్షించడానికైనా దూకాల్సి వచ్చింది, సిలువలో మరణించాల్సి వచ్చింది, ప్రాణం పెట్టాల్సి వచ్చింది, సిలువలో ఉన్న బేకులు సహించాల్సి వచ్చింది. సహించడానికి వచ్చిన రాజు ఇక్కడ అతడు సైనికులు అంటున్నారు, నిన్ను నువ్వే రక్షించుకో అని ఆయనను అపహసించని యేసుక్రీస్తు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అపహసిస్తున్నారు. ఈ రాజు అపహసింపబడ్డాడు, ఈ రాజు సహించుకున్నాడు, ఈ రాజు ఓర్చుకున్నాడు. అందుకు ఈయనకి ఏం చేయాలంటే కనుక జయం చెప్పాలి, అందుకు ఈయనకి స్తోత్రం చెప్పాలి. ఇంకా మత్తయి సువార్త 27వ అధ్యాయం, 27వ అధ్యాయం 28వ వచనం, 27-28వ వచనం. వారు ఆయన వస్త్రమును తీసి వేసి ఆయనకు ఎర్రని అంగీ తొలగించి గొళ్ళ కిరీట వల్లి ఆయన తలకు పెట్టి ఒక కర్రతో రెల్లు ఆయనకి కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలిని యూదుల రాజానికి సుమని ఆయనను అపహసించి అక్కడ కూడా ఏం చేస్తాడు, కోపాన్ని తట్టుకుని నన్ను అపహేళన చేస్తారా, నన్ను అవమానం చేస్తారా, నేను సిలువలో మీకోసం ప్రాణం పెట్టడానికి వస్తే నన్ను ఇంత అవమానం చేస్తారా అని కళ్ళు తెరిస్తే కనుక అక్కడ ఉన్న వాళ్ళందరూ భస్మం అయిపోతారు. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఆయన ఎదుట మోకాడుని నీకు శుభమని అపహాసము చేస్తున్నారు. యేసుక్రీస్తు వారిని అపహేళన చేస్తున్నారు. మరి ఆయన పేరులో రాయబడిన ఆ పేరు ఏమన్నాడు? కోపం. సాత్వికుడు అంటే కనుక చాలా కష్టం. సాత్వికుడు అంటే కనుక ఆ పేరు చాలా కష్టం. సహించాలి, మృదుత్వాన్ని చూపించాలి. ఎప్పుడు? అన్ని బాగున్నప్పుడు కాదు, బాధలు వచ్చినప్పుడు,
నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, అహవేళన చేస్తున్నప్పుడు, ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన మృదుత్వాన్ని కోల్పోకూడదు. మృదుత్వాన్ని కోల్పోకూడదు. నీ రాజు సాత్వికుడై నీ ఎద్దకు వస్తున్నాడు. నీ రాజు సాత్వికుడై నీ ఎద్దకు వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆయనకు జయం చెప్పండి. రాజు దావీదు ఏం చేస్తాడంటే కనుక శత్రువును కొట్టాడు. శత్రువు తలక తగిలింది. ఇప్పుడు బాధ ఎవడికి? గొల్లియాతుకి. దావీదుకి ఏం బాధ ఉండదు కదా, బాధ ఉండదు కదా. గొల్లియాతుకు తగిలింది గాయం, రాయ. ఇప్పుడు ఆ దుఃఖంతో విలవిలలాడిపోయేది ఎవడంటే కనుక గొల్లియాతు. అలా దావీదుకు జయం వచ్చింది. ఒక శత్రువుని గెలిస్తే మన రాజు, మన దేవుడు, మన ప్రభువు యేసుక్రీస్తు వారైతే కనుక ఏం చేస్తున్నాడంటే కనుక ఇదిగో సహిస్తానికి వచ్చాడు, సహించడానికి వచ్చాడు, సహించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయనకి మనం ఏం చేయాలంటే కనుక స్తోత్ర గానాలు చేయాలి. దేవా, నా వరకు ఎంతగా సహించావా, నా కోసం ఇంతగా భరించావా, నా నిమిత్తం వెళ్ళి ఓర్చుకున్నావా అని ఆయన మనం ఏం చేయాలంటే కనుక స్తుతించాలి. ఇంకా చూస్తే కనుక 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 68వ వచనం, 26, 68. కొందరు 25వ వచనం చూడండి. 25వ వచనం, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేశారు. యేసుక్రీస్తు ప్రభులు వారు నేను దేవుని కుమారుడు అంటే అవతలకి ఎంత రోషం వచ్చింది? అది ఏం చెప్పాడు? పక్కవాడు ఏమైనా తిట్టాడా? పక్కవాడిని ఏమైనా ఒక మాట అన్నాడా? ఎటకారం చేశాడా పక్కవాడిని? ఏమన్నా పక్క వాళ్ళు ఎటకారం చేయలే. నన్ను ఎందుకు ఎలా చేస్తున్నారని అలా ఒక ఫిర్యాదు చేయలే. దేవదోషణ చేసి దేవుని కుమారుడినందుకు ఆ పక్కవాడికి కోపం పట్టకనందుకు వచ్చి వస్త్రాన్ని చింపేసుకున్నాడు. వాడికి వచ్చిన కోపం చూడండి. ఏమన్నాడైనా? నేను దేవుని కుమారుడిని. అబద్ధమేమన్నా ఆడాడైనా? ఒక మాట అంటేనే వాడికి అంత కోపం వచ్చి వస్త్రాలు చింపుకుంటే మరి యేసుక్రీస్తు వారిని ఎన్ని మాటలు అంటున్నారు, ఎంత వేళన చేస్తున్నారు, ఎంత అపయాలను చేస్తున్నారు, ఎంతగా అవమానిస్తున్నారు. ఆయన అంతగా అవమానిస్తున్నా కదా ఆయనలో కోపం రావట్లేదు. అది ఆయన గొప్పతనం. అవతల వాడికి దేవుని కుమారుడు అని చెప్తేనే కోపం వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి దేవుడిని ఎవరైనా దూషిస్తున్నప్పుడు కూడా పట్టరాని కోపం వచ్చేస్తుంటుంది. ఆ మధ్య కాలంలో ఒక పిచ్చోడు, ముసలోడు యేసుక్రీస్తు వారి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఆ మాటలు వింటున్నప్పుడు అందరూ కూడా క్రైస్తవులుగా రక్తం ఉడికిపోతుంటారు. సహించాలి, వారి కొరకు ప్రార్థించాలి, అవసరమైతే కౌంటర్గా చెప్పాలి. మనకి కోపం వస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అంటే ఒకటి పట్టరాని కోపంతో తన వస్త్రాలు చిక్కుకుని వీడు దేవదోషణ చేస్తున్న కనుక మనకి సాక్షులతో పనేమి? ఇదిగో వీడు దూషణ మీరిప్పుడు వింటారే, మీకేమి తోచుతున్నది అని అడిగినందుకు వారు వీడు మరణముకు పాత్రుడు. అప్పుడు వారు ఆయనను దుఃఖం మీద ఉమ్ము వేసి ఆయనను బుద్ధి కొందరు ఆయనను అరచేతుతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు అంటున్నారు. నిన్ను కొట్టిన వాడెవడో ఆయనకు తెలీదా? ఆయన బుద్ధిన వాడెవడో తెలియదా? ఆయన కొడుతున్న వాడెవడో తెలియదా? ఎన్నిసార్లు చెప్పలేదు యేసుక్రీస్తు వారి శిష్యులతో? నన్ను యూదుల సమాజ మందిరములో తీసుకువెళతారు, కొడతారు, సిలువ వేస్తారు, 3 దినాలు వేస్తారు. ప్రతిసారి శిష్యులకు బోధించేది కదా.
ఇప్పుడు అక్కడ అంటున్నాడు వాడు వచ్చి, నిన్నెవడ కొట్టాడో ప్రవచించు, నిన్నెవడ కొట్టాడో ప్రవచించు. ఇదిగో పలానా సైనికుడు నన్ను కొట్టాడు అని ఇప్పుడు ప్రవచించాలి యేసుక్రీస్తువారు. కాదు, సహించాలి, సహించాలి. ఒకడికి ఉప్పురోషం బట్టి బట్టలు చింపుకున్నా కదా, ఇదిగో కుడుతున్న వారు తెలుసు, ఉమ్ము వేస్తున్న వారు తెలుసు, మరణానికి పాత్రుడన్నా కదా, మరణానికి తగిన ఏటు ప్రధాన ఆ అధిపతికి దొరకలేదు పిలాతుకి. అయినా కానీ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? సహిస్తున్నాడు, సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, భరిస్తున్నాడు. అందుకే విచిత్రమైన రాజు, విచిత్రమైన రాజు, సహించే రాజు. సహించే రాజుకి ఏం చేయాలంటే కనుక జయకీర్తన పాడాలి, జయకీర్తన పాడాలి, జయకీర్తన పాడాలి. అందుకే పాపానికి అపజయము, యేసుక్రీస్తు జయము జయమని రాశాడు పోస్ట్. పాపానికి అపజయము, యేసుక్రీస్తుకే జయము జయము, ఆయనకే జయము, ఆయనకే కలగాలి మహిమ. ఎందుకంటే ఈయన సహించే రాజు, సహించాడు, సహించే రాజు. ఎదుటోడి మీదకి కత్తి తీసుకుని వెళ్ళి చంపి గెలవడం అనేది గొప్ప విషయమే కాదు. ఎదుటోడి మీదకి వెళ్ళి ఆ రాజ్యం మీదకి ఇదిగో సరైన బాంబులు తీసుకుని వెళ్ళి వేసి వాడిని గెలవడం గొప్ప విషయమే కాదు. చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప ఆలోచన చేశాడు. ఇదిగో శత్రువు మిమ్మల్ని దూషించినప్పుడు సహించగలిగేవాడు నాకు కావాలి, నాకు కావాలి. శత్రువు మిమ్మల్ని నిందించినప్పుడు ఓర్చుకునేవాళ్ళు కావాలి, ఓర్చుకునే కావాలి. నా రాజ్యంలోనికి ప్రవేశించాలంటే కనుక, నా రాజ్యంలో చేరాలంటే కనుక ఇలాంటి అర్హత కలిగిన వారు ఉండాలి అని ఈయన మనకి ఏం చేశాడంటే కనుక చూపిస్తున్నాడు. ఇంకా మనం చూడగలుగుతాం కనుక మార్కు సువార్త 14:65 వచ్చు. మార్కు సువార్త 14:65 కొందరు ఆయన మీద ఉప్పు వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను బుద్ధి ప్రవచించమని ఆయనతో చెప్పసాగిరి. ఆ బంట్రోతులు ఆయనను అరచేతులతో కొట్టిరి. చూడండి, ఆయన మీద ముసుగు వేసి బుద్ధి, ఎంత వేలం, ఎంత వేలం. అప్పటికే కొరడాలతో కొట్టారు, అయినా ఆయన మీద వారికి కనికరం రాదు. అప్పటికే పిలాతు కొరడా దెబ్బలు విధించాడు. ఇప్పుడు గుద్దుతున్నారు. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖములకు ముసుగు వేసి ఆయనను బుద్ధి ప్రవచించమని ఆయనకు శపథాన్ని ముసుగు వేసి ఎవరు బుద్ధారో చెప్పు, ఎవరు కొట్టారో చెప్పు. 10 మంది సరదాగా ఆడుకున్నప్పుడు కూడా కొంతమంది అవతలోడు కొట్టి నిన్నెవడో కొట్టాడో చెప్పు అంటాం. వీడి పక్కన ఉంటాడు, అప్పుడు కూడా కోపం వస్తుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఎంత ఆయనను వేళన చేస్తున్నారు, ఎంత వేళన చేస్తున్నారు, ఎంత వేళన చేసినా కదా, ఆయన ఎంత వేళన చేసినా కదా ఆయన సహించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడై. అందుకే అంటాడు, నీ రాజు మత్తయి సువార్త 21:5 మత్తయి సువార్త 21:5 ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను మారావాహక పసిపిల్ల అయిన చిన్న గాడిదకి నీ ఎద్దకు వచ్చుతున్నాడు, సీయోను కుమారుతో చెప్పుడు. అప్పుడు చదవండి,
శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారముగా చేశాను. ఆ గాడిద తన పిల్లలు తోలుకుని వచ్చి వాటి మీద వారు తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్లు కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందుగా వెళుచున్న వారు వెనుక వచ్చుచున్న వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకల వేసిరి. జయము, ఆయనకి జయము అని ఏం చేస్తున్నారంటే కనుక కేకల వేస్తున్నారు. సర్వోన్నతునికి జయము. 15వ వచనంలో చూడండి. 15వ వచనంలో కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము, ఆయన దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలు చూసి కోపం మండిందంట. కేకలు వేస్తేనే కోపం వస్తే, ఆయనకి జయం చెప్తేనే కోపం వస్తే, మరి ఆయన గుద్దారు, తిట్టారు, ఉమ్మారు, దేవదోషణ చేసుకున్నాడని ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము వేశారు, ముఖంలోకి గుడ్డ వేసి ప్రవచించమన్నారు. ఎంత వేళన చేశారంటే యూదుల రాజానికి శుభమని అపహేళన చేశారు. ఎంత అవమానాన్ని తీసుకొచ్చారండి. ఇలా కేకలు వేస్తే కోపం వస్తున్నారు. కేకలు వేస్తే ఆయన సాత్వికమైన రాజు. మనుషులు మనసులు గెలవాలని యేసుక్రీస్తు వారు చరిత్రలో ఎవరో చేయలేని యొక్క యుద్ధం చేశాడు. ఎవరో చేయలేని ఒక యుద్ధం చేశాడు. ఆయన గురించి రాయబడిన మాట కూడా ఉందో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. 19వ వచనం చూడండి. 19వ వచనం. ఈయన గొడవ పడి కేకల వేయదు అంటే గట్టిగా అరవడం. ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు, నా గురించి అడుగుతున్నారండి, ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు నా గురించి, న్యాయం ఉందా కదా. కేకలు వేయడు. ఇంకా ఈయన శబ్దము, ఈదుల్లో ఈయన శబ్దము ఎవరికి వినపడదు. అంటే ఎవరికి వినపడదంటే కనుక ఆయన ఈదుల్లో సువార్త చెప్తాడు, కానీ ఈయన గురించి మాట్లాడుకోదు. ఈయన అలాంటి వాడు, ఇలాంటి వాడు, చెడ్డవాడే అనే క్యారెక్టర్ ఆయన చూపించలేదు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మంచిగా లేడనుకోండి, ఈదుల్లో అతని గురించి ఏం చేస్తారు, మరి వీడు అలా చేశాడంటారు, వీడు అలా చేస్తారంటారు, చెప్పుకుంటారు. వాడు చేసే పని చెడ్డపని అయినప్పుడు ఈదుల్లో ఏం చేస్తారు, చెప్పుకుంటారు. కానీ ఆయన గురించి చెడ్డ విషయాలు చెప్పుకోవడానికి వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. విజయవంతుడుకు న్యాయ విధిని ప్రజలకు చేయ వరకు, విజయవంతుడుకు న్యాయ విధిని ప్రజలకు ప్రబలము చేయ వరకు ఈయన నలుగిన రెల్లును నలిగిన కర్రనే ఈయన గెలవడం. అంటే భయపెట్టడం కూడా ఈయన చేయడు. భయపెట్టడం ప్రజలను భయాప్రాంతులను కూడా చేయడు. పక్కపక్కలాడుచు అవిశ్వాలను ఆర్పడు. ఈయన నామందు అన్యజనులను నిరీక్షించదు అభివృద్ధియే. అందరూ ఆయన యొక్క మనస్సును హత్తుకునేవారిగా చేయాలి. ఆయన రాజ్యములోనికి చేర్చబడాలి. ఆయన రాజ్యములోనికి రావాలి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. నీతిమంతులకు జయము కలుగుట
నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమాయను. యేసుక్రీస్తు వారికి జయాన్ని ఊరికినే ఇవ్వాలా, యేసుక్రీస్తు వారి ఊరికే జయం రాలా. ఆయనకి జయం రావాలంటే కనుక ఎంత సహించాలో, ఎంత ఓర్చుకోవాలో, ఎంత భరించాలో ప్రతి దాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే కనుక సహించాడు, ఓర్చుకున్నాడు. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగి మహాఘనత. అందుకే ఆయన పేరట వచ్చిన వాడు స్తుతింపబడును గాక, దావీదు పేరట వచ్చిన వాడు స్తుతింపబడును గాక. ఆయనకు జయము ఆయనకు జయం కలిగింది. మనుషుల యొక్క మనస్సులను గెలుచుకోవడానికి వచ్చాడు ఆయన. మనుషుల్లో ఉన్న ఆ కల్మశాన్ని తీసివేయడానికి, మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, మనుషుల్లో కూరుకుపోయిన ప్రతి ఉన్మాదాల క్రియను తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నిటినీ కూడా ఏం చేశారంటే కనుక సహించాడు. యేసుక్రీస్తు వారు కానీ ఎంత ఉన్మాదాలు చూపించారు, ఎన్ని గాయాలు చేశారు, ఎంతగా కొట్టారు, ఎంతగా చిత్రహింసలు చేశారు. ఆయనకి విధించిన అలాంటి శిక్ష ఇప్పటి వరకు ఎవరో కూడా సహించలేదు. మనిషి ఈరోజు ఈజీగా సరిపోవాలని ఏం చేస్తున్నారంటే కనుక స్వాయిజం తీసుకుంటున్నారు, లేదా ఉరివేసుకుంటున్నారు, లేదా సైలెంట్ తాగుతున్నారు. ఈజీగా పూర్వకాలంలో శత్రువులకి ఏం చేస్తారంటే కనుక భయంకరమైన మరణ శిక్షలు వేశారు. శత్రువులకి వేసేవారు భయంకరమైన మరణ శిక్ష, నేరస్తులకి వేసేవారు భయంకరమైన మరణ శిక్ష. నేరము చేయకోకుండా, నేరమే రుజువు కాకుండా ఒక అన్యాయమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభుల వారి మీద పడ్డాడు. అన్యాయమైన శిక్ష. అందుకు ఆయనకి మనం ఏం చేయాలంటే కనుక ప్రతి నిత్యము స్తోత్రగానం చేయాలి. ఈ రోజు ఒక రోజే క్రైస్తవులు ఏం చేస్తారంటే కనుక ఉదయం లేచిపోయి ఆ ఈత బట్టలు తీసుకుని హోషన్నా చేయమని పాడుకుంటా వెళ్తారు. ఒక రోజేలా తర్వాత మళ్ళా చేయి. ఈ రోజు నువ్వు ప్రార్థించేటప్పుడు ఆయనకి జయము చెప్పాలి, ఆయనకి స్తోత్రము చెప్పాలి, ఆయనకి స్తుతులు చెప్పాలి. ఎందుకంటే ఎవరో చేయలేని యొక్క ఆ సాహసం అనేది చేశాడు ఆయన. ఎవరో చేయలేని సాహసం చేసినప్పుడు మాత్రమే ఆయనకి స్తోత్ర గానాలు చేశారు. దారి పడికిన బట్టలు పరిచారు, తమ బ్రతుకులు పరచాలి. యేసుక్రీస్తు వారి ఎదుట మనం మోకరిల్లినప్పుడు మన బ్రతుకంతా ఆయన ముందు పెట్టాలి. దేవా, నా జీవితం ఎలాంటిది, నా పాప బ్రతుకు ఎలాంటిది, నా ఆలోచన వ్యవస్థ ఎలాంటిది, నా జీవితం మంచిది కాదయ్యా అని మనము బట్టల పరిచినట్టుగా ఆయన ఎదుట పరచాలి. మనము చేతులెత్తి ఆయనకి మనం ఏం చేయాలంటే కనుక ఉదయం రాత్రి మనం ఆయన చేతులెత్తి దేవా అని మనం ఆయనకి స్తుతులు చెప్పాలి, స్తోత్రగానములు చేయాలి. ఎందుకంటే ఆయన మనకి రాజు అయ్యున్నాడు. ఈయన యుద్ధం చేయకోకుండా మనుషులను గెలవాలని ఒక సరికొత్త యుద్ధాన్ని ప్రారంభించారు. పేతురు కత్తి యొరలో ఉంచు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతే అతనైపోతాడు. కత్తి కాదయా పట్టుకోవాల్సింది, కత్తి కాదు, నీ మనస్సుతో గెలవాలి. ప్రతి మనిషిని కూడా తన మాటలతో మనిషిని ఏం చేయాలంటే కనుక మంత్రముగ్ధులు చేయాలి. ఇదిగో సువార్త చెప్పడం ద్వారా ఒక మనిషి రక్షింపబడాలి. ఆ సువార్త చెప్పడానికి సాత్వికాన్ని కనపరచాలి.
ఇలా చేస్తే కనుక ఒక మనిషి రక్షింపబడతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారికి ఏమవుతుందంటే కనుక స్తోత్ర గానాలు ఉంటాయి. ఒక మనిషి రక్షింపబడ్డాడంటే కనుక అక్కడ దేవదూతలు దేవునికి ఏం చేస్తారంటే కనుక సంబరం చేస్తారు, సంబరపడిపోతారు. ఒక మనిషిని రక్షించాలి. అందుకే ఏ రాజు చేయడం పని చేసినందుకే నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు పాత్రుడు. ఆయనకి జయము కలుగుతుందంటే కనుక అది మహాఘనత. దావీదు తెచ్చుకోలేని ఘనత, రాజుగా పరిపాలించే వారికి ఏ రాజుకు లేని ఘనత ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే దక్కింది ఘనత. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే గణపరచవలసిన ఘనత. ఆయన సాత్వికుడే మనలందరినీ కూడా ఏం చేసినట్టే కనుక మనందరినీ కూడా మనుషుల యొక్క మనసులను ఏం చేసినట్టు గెలిచారు. అందుకని ఆ వచనం చూసుకుని పిలుచుకుంటాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహ్యులైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. సీమోను కుమారుతో చెప్పుడి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం ఆ గాడిదను దాని పిల్లలను కొలుపుని వచ్చాను. వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేనండి. గాడిద మీద ఆ బట్టల మీద కూర్చున్నాడు. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్టు కొమ్మడానికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములు ఆయన ముందుగా వెళ్తుంటున్నప్పుడు వెనుక వచ్చిన వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చిన వారు స్తుతింపబడునుగా, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేసిరి. తమ బట్టలు పరిచారు. మనము కూడా యేసుక్రీస్తు వారి దగ్గర వచ్చినప్పుడు మన జీవితాన్ని పరిచి, దేవా నా జీవితాన్ని ప్రతి దాన్ని మన పాపం క్షమించి నీ రాజ్య వారసునిగా నన్ను చేసుకొని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి. సహించే రాజుకు జయము. విచిత్రముగా ఇదిగో ఏ రాజ్యం మీద దండెత్తకపోయినా, ఎవరి మీద యుద్ధం చేయకపోయినా, ఇదిగో గెలిచిన రాజుకి ఇలాంటి ఘనస్వాగతం అనేది ఈయన మనుషులను గెలవాలని వచ్చాడు, మనుషులను మార్చాలని వచ్చాడు. ఇదిగో మనిషిలో ఉన్న మతము, మనుషులో ఉన్న కల్మషము, మనుషులో ఉన్న పాపాన్ని జయించాలని ఏం చేశాడంటే కనుక ఊరికే నించుని చూడాల, సహించాడు. సిలువను సహించాడు. ఇదిగో అవమానాలు సహించాడు, ఉమ్ములను సహించాడు, పిడుగుద్దులను సహించాడు. ఇదిగో ముళ్ళ కిరీటాన్ని సహించాడు. ఒకడు దేవుని కుమారుడు చెప్పుకుంటేనే పట్టరాని ఉక్రోషం వచ్చి బట్టలు చింపుకున్నప్పుడు మరి దేవుని కుమారుడు అనే నిజం చెప్పితే యేసుక్రీస్తు వారికి ఎంత రోషం రావాలి? ఆయనకి రోషం రాదు, కోపం రాదు. సాత్వికుడుగా వచ్చాడు కాబట్టి సహించి మన కొరకు నిలిచాడు. ఇప్పుడు మన ఓటు లేదా మన యొక్క ధ్యేయం, మన యొక్క గురి కూడా యేసుక్రీస్తు వారే. మనం చనిపోయేంత వరకు కూడా యేసుక్రీస్తు వారి ఆయన రాజ్య వారసులుగా మాత్రమే ఏం చేయాలంటే కనుక బ్రతకాలి. ఆయన రాజ్యంలో చేరేవారు ఆయనకున్న లక్షణాలు కలిగి ఉండాలి. మనము కూడా సహించాలి, నిందలు సహించాలి, బాధలు సహించాలి, రోగం వచ్చిన సహించేవారుగా మనము ఉండాలి. అలా సహించగలిగినప్పుడు మనము కూడా ఆయన వారసులు అవుతాం, ఆయన పిల్లలు అవుతాం, ఆయన రాజ్యంలో ఉండే సైనికులు అవుతాం. అలా మనం ఆయనకి ఏం సరైన కనుక జయాన్ని ఇవ్వాలి, జయం చెప్పాలి. ఆయనకి జయ స్తోత్ర గానాలు మనము ఏం చేయాలంటే కనుక చెప్పాలి. మనుషులు చేసే యుద్ధం కాదు, మనుషులు చేసే యుద్ధానికి
ఇది ఒక ప్రత్యేకమైన యుద్ధాన్ని ఆయన ఏం చేస్తాడంటే కనుక ప్రత్యేకమైన రీతినైనా ఒక క్రొత్త ఒరవడిని మనుషులకి ఏం చేస్తాడంటే కనుక యేసుక్రీస్తు వారు పరిచయం చేశారు. ఒక మనిషిని చంపనక్కర్లే, మాటలతో ఆ మనిషిని మార్చాలి. అది మనకు ధైర్యంగా, అదే మనకు ధైర్యంగా, అదే మనకు శ్వాసగా ఉండాలి. ఎల్లప్పుడూ ఈ రీతిగా మనం ఉండాలని కోరుకుంటూ ఇన్న మాటలు అందిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. సహించే రాజకీయాలను జయం తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, రాజుకుంటాం. నీ సన్నిధానంలో చేరడం అయిపోతాను. నీ ఉన్నతమైన పిలుపులో, నీ ఉన్నతమైన వాక్యంలో, శక్తిని సహాయం మాకు దయచేయండి. దేవానికి స్తోత్రంలో మా నిమిత్తం అవమానాలు సహించాలి, మా నిమిత్తం బాధలు సహించాలి అని స్తోత్రం. నా కొరకు అవమానాలు, నా కొరకు భూవేతలు, నా కొరకు పిడుగుద్దులు, నా కొరకు ముళ్ళ కిరీటాలు, నా కొరకు నేనా కొరడా దెబ్బలు, నా కొరకు నేనా సిలువ, నేను మా కొరకు మల్లెపోటు, నేను అనేకమైన భరించాను. నేను మీకు స్తోత్రములు. మా పాప జీవితం కొరకు మీరు చేసిన నేను మహోత్తరమైన కార్యములు, గొప్ప కార్యములైనా అందుకు మీకు స్తోత్రములు, నాయన స్తోత్రములు. మీ కొరకునైనా మిమ్మల్ని మహిమపరిచే పిల్లలకు బ్రతికే భాగ్యాన్ని దాన్ని అనుగ్రహం చేసినట్టు క్రీస్తు వారి యొక్క పేరట ప్రార్థించడం